డబుల్ కాట్ మంచం కొన్నాము అనేటువంటిది ఒక కామన్ ఎక్స్‌ప్రెషన్. అన్ని చోట్ల ఇది చదువుకున్న వాళ్ళని లేదు, చదువు లేని వాళ్ళని లేదు. అందరూ చాలా కామన్‌గా యూజ్ చేసేటువంటి ఎక్స్‌ప్రెషన్ ఇది. బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా డబుల్ కాట్ మంచం కొన్నాము అని చెప్పేసి అనడం నేను చాలా సార్లు విన్నాను ఇది. ఇది చాలా బ్లండర్ అండి అది. చాలా సిల్లీ మిస్టేక్. డబుల్ కాట్ కొన్నాము అది రైట్ ఎక్స్‌ప్రెషన్. ఎందువల్లంటే డబుల్ కాట్ మంచం అంటే డబుల్ కాట్ అనేటువంటి వర్డ్‌లో కాట్ అనేటువంటి వర్డ్ ఉంది కాబట్టి కాట్ అంటే మంచమే కదా! కాబట్టి డబుల్ కాట్ తర్వాత మళ్ళీ మంచం అనేటువంటి వర్డ్‌ని యూజ్ చేయడం అన్నెసెసరీ. డబుల్ కాట్ అనేటువంటి ఎక్స్‌ప్రెషన్‌లో మనం కాట్ అనేటువంటి వర్డ్‌ని యూజ్ చేశాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మంచం అనడం ఇట్ ఈస్ క్వైట్ అన్నెసెసరీ. డబుల్ కాట్ కొన్నాం. డబుల్ కాట్ మంచం కొన్నాం అనేటువంటిది చాలా సిల్లీ ఎక్స్‌ప్రెషన్. అదే ఎడ్యుకేషన్ లేనటువంటి వాళ్ళు యూజ్ చేస్తే పెద్ద ప్రాబ్లం కాదు కానీ బట్ ఎడ్యుకేటెడ్స్ మాత్రం డబుల్ కాట్ మంచం కొన్నాం అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ సిల్లీ, ఫన్నీ, కామన్ మిస్టేక్ అండి. అది డబుల్ కాట్ కొన్నాం అంతే. డబుల్ కాట్ మంచం కొన్నాం అనకూడదు. అది ఎలా ఉంటుందంటే తెలుగులోకి గనుక మనం ట్రాన్స్లేట్ చేసి చూస్తే డబుల్ కాట్ మంచం కొన్నాం అని చెప్పేసి అంటే డబుల్ మంచం మంచం, డబుల్ మంచం మంచం కొన్నాం అలాంటి ఎక్స్‌ప్రెషన్ అది. డబుల్ మంచం మంచం కొన్నాం ఏంటి? డబుల్ కాట్ కొన్నాం అంతే. సో ఇది చదువుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేయడం బాధాకరమైన విషయం. హోప్ యూ కుడ్ అండర్‌స్టాండ్.